అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను రానున్న మాఘమాస గుప్త శ్యామల నవరాత్రులలో మనం 9 రోజులు కూడా పూజను ఏ రకంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని నేను మంత్రాలు చదువుతూ ప్రతి ఉపచారాన్ని కూడా చూపిస్తూ ఈ వీడియోని చేస్తున్నాను। మీరు ఈ ఆడియో పెట్టుకొని మీరు 9 రోజులు కూడా మీ పూజను ఈజీగా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు। మనకి శ్యామల నవరాత్రులు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉన్నాయి, మనం పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అమ్మవారికి ఇష్టమైన పువ్వులు పళ్ళు ఏమిటి, అలాగే మనం పూజ చేసుకునేటప్పుడు ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ నైవేద్యాలను మనం సమర్పించాలి అన్న పూర్తి వివరాలతో కూడిన వీడియోను నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి। ఎవరైనా ఇంకా చూడకపోతే దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి। ఈ పూజలో నేను శ్యామలాదేవి ఫోటో పెట్టుకొని పూజను చేసుకుంటున్నాను। మీరు కూడా మీ దగ్గర శ్యామలాదేవి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టుకోండి, లేదు అంటే కనుక మీ దగ్గర అమ్మవారి రూపాల్లో ఏ రూపం ఉన్నా సరే మీరు ఆ ఫోటో పెట్టుకొని ఈ శ్యామల నవరాత్రుల పూజను చేసుకోవచ్చు। మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి। అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇప్పుడు పూజని ప్రారంభిద్దాం। ముందుగా పూజాపీఠ పెట్టుకునే చోట గోమయంతో గాని లేదా పసుపుతో గాని అలికి అక్కడ ముగ్గు వేసి దానిపైన పూజకి ఒక పీటని సిద్ధం చేసుకొని దాని మీద పసుపు రాసి ముగ్గు పెట్టి దాని మీద కొంచెం బియ్యం పోసి అమ్మవారి ప్రతిమను అమ్మవారి ఫోటోను కలశం ఉన్నవాళ్ళు కలశాన్ని పెట్టుకొని పూజని ప్రారంభించండి। ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన। శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే। ఇప్పుడు దీపారాజన చేయండి। దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాశ్చ దేహి మే। దీపారాజన చేసి దీపాలకి పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు పుష్పాన్ని ఉంచి దీపానికి దండం పెట్టుకోండి। ఇప్పుడు ఆచమనీయం చేయండి। పురుషులు చేస్తుంటే కనుక స్వాహ అనండి, అదే స్త్రీలు పిల్లలు చేస్తుంటే కనుక నమః అనండి। ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః। ఇప్పుడు చెయ్యని కడిగేసుకోండి। ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం ఆధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః। ఇప్పుడు భూతోచ్చాటన 2 అక్షంతలు తీసుకొని నేను చెబుతున్న మంత్రాన్ని వింటూ అక్షంతలను వాసన చూసి తరువాత అక్షంతలని మీ ఎడమ చేతి కింది భాగం నుంచి వెనక్కి విసిరేయండి। ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి భారకః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే। ఇప్పుడు ప్రాణాయామం। మీరు మీ చేతి వేళ్లను చూపిస్తున్న విధంగా పెట్టుకొని మీ ముక్కు మీద పెట్టి ఎడం ముక్కులో నుంచి గాలి బంధించి కుడి ముక్కు ద్వారా వదలాలి। నేను చెప్తున్న మంత్రాన్ని శ్రద్ధగా వినండి। ఓం భూః, ఓం భువః, ఓం గం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం గం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం। ఇప్పుడు సంకల్పం। మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్థం సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్యత్ బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే
కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య. ఇక్కడ మీరు ఉంటున్న ప్రదేశం శ్రీశైలానికి ఈశాన్య దిక్క వాయువ్య దిక్క ఏ దిశలో ఉంటుందో చెప్పుకోండి. గంగా గోదావరి మధ్యదేశే ప్రభవాది షష్ఠీ సంవత్సరానం మధ్యే శాలివాహన సకే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఇక్కడ సంవత్సరం పేరు చెప్పుకోండి. ఆయనే ఉత్తరాయణమా దక్షిణాయనమా అనేది చెప్పండి. ఋతో ఏ ఋతువో ఇక్కడ చెప్పండి. మాసే మాసం పేరు చెప్పుకోండి. పక్షే ఏ పక్షం కృష్ణపక్షమా శుక్లపక్షమా అనేది చెప్పండి. తిథౌ ఈ 9 రోజుల్లో ఏ తిథి అయితే ఆ తిథి ప్రతిరోజు చెప్పుకోండి. వాసరే ఏ రోజు అనేది ఇక్కడ చెప్పుకోండి. అలాగే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏమం గుణ విశేషణ విశిష్టాయాం శ్రీమాన్ గోత్ర. ఇక్కడ మీ గోత్రం చెప్పండి. ఇప్పుడు మీ ఇంటి పేరుతో సహా మీ పేరును చెప్పండి. నామధేయస్య ఇప్పుడు మీ ధర్మపత్ని పేరు చెప్పండి. శ్రీమత గోత్రస్య ధర్మపత్ని నామే తస్య. తర్వాత మీ పిల్లల పేర్లను చెప్పండి. మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప దుర్గాంబికాం ఉద్దిశ్య యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని ఇప్పుడు మీ ఉంగరం వేలుని ఉద్ధరిణిలో ఒకసారి తాకించండి. ఇప్పుడు ఘంటానాదం. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇప్పుడు కలశారాధన. కలశానికి గంధం రాసి 3 చోట్ల బొట్టు పెట్టి కలశంలో ఒక పుష్పాన్ని వేసి దానిపైన మీ కుడి చేతిని ఉంచి ఇప్పుడు నేను చెప్తున్న మంత్రాన్ని వినండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థిరో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతః కుక్షౌ తు సాగర సర్వే సప్త ద్వీపా వసుంధర ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హ్రదర్వణః అంగైశ్చ సాహిత సర్వే కలశాంబు సమాశ్రితః. ఇప్పుడు పువ్వును కలశంలో తిప్పుతూ ఉండండి. గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానాం సంప్రోక్ష. ఇప్పుడు ఆ పుష్పంతో నీళ్లు తీసుకొని దేవుడి మీద పూజా ద్రవ్యాల మీద మీ మీద చల్లుకోండి. ఇప్పుడు గణపతి పూజ. అధో నిర్విఘ్న పరిసమాప్యార్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. పసుపు గణపతికి షోడశోపచార పూజ ప్రారంభం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. నీళ్లను చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మరలా చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః స్నానం సమర్పయామి. మరొకసారి పుష్పంతో నీళ్లను చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రాన్ని సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. పతితో చేసిన యజ్ఞోపవీతాన్ని స్వామివారి పైన ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః గంధం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పాని సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి. ధూపాన్ని స్వామివారికి చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. దీపాన్ని చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి. స్వామివారి వద్ద బెల్లం ముక్క లేదైనా అరటిపండు పెట్టి నివేదించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. తాంబూలాన్ని చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి. కొన్ని అక్షంతలు పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః నమస్కారం సమర్పయామి.
కొన్ని అక్షంతలు తీసుకొని నీళ్లు ధారకట్టి వదిలేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. సమస్త రాజోపచార, శక్త్యోపచార, భక్త్యోపచార పూజ సమర్పయామి. అనయా యథాశక్తి పూజయా చ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రీత వరదో భవతు. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్యామి. అక్కడ స్వామివారి దగ్గర అక్షంతలు గాని పుష్పాన్ని గాని తీసుకొని మీ శిరస్సు పైన ఉంచుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ పునరాగమనాయ చ పునరాగమనాయ చ. ఇప్పుడు అమ్మవారి పూజను ప్రారంభిద్దాం. మొదటి రోజు నవరాత్రులలో అంటే పాడ్యమి తిథి రోజున అమ్మవారిని ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. మిగిలిన రోజులు అక్కర్లేదు. ఒక పుష్పాన్ని తీసుకొని అమ్మవారి కలశం మీద గాని ప్రతిమ మీద గాని ఉంచి నేను చెప్తున్న మంత్రాన్ని వినండి. సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్య మౌళీస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యా మళిపూర్ణ రత్న చషకం రక్తోత్పలాం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్ పరామంబికాం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం ఓం శ్రీ శ్యామలా దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు శ్యామలాదేవి లేదు అంటే మీరు ఏ రూపంలో కొలుస్తున్నారో ఆ తల్లి యొక్క షోడశోపచార పూజ ప్రారంభం. ధ్యానం నవరాత్రి సమారాధ్యం నవచక్ర నివాసిని నవరూపధరం శక్తిం నవ దుర్గాముపాశ్రయే. ఇక్కడ మొదటి రోజున ఏ ధ్యాన శ్లోకం, రెండవ రోజున ఏ ధ్యాన శ్లోకం, అలా 9 రోజులకి ఏ ధ్యాన శ్లోకం చదువుకోవాలి అన్నది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. ఆ శ్లోకాన్ని ఇక్కడ చదువుకోండి. హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాసమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ శ్యామలా దేవ్యై నమః. ధ్యాయామి. అమ్మవారి పాదాల చెంత పుష్పాలను ఉంచండి. ఇక్కడ ఒక చిన్న గమనిక. మీరు అమ్మవారి రూపాలలో ఏ రూపాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటున్నా ఆ రూపంలోనే మీరు శ్యామలాదేవిని ధ్యానించుకొని పూజించండి. ఇప్పుడు ఆవాహనం. శ్రీ వాగ్దేవి మహాకాళి మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తి రూపిణి మంబాం దుర్గా చండీం నమామ్యహం. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. ఆవాహయామి. అమ్మవారి పాదాల చెంత మరొక పుష్పాన్ని ఉంచండి. ఇప్పుడు ఆసనం. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే రత్న సింహాసనమిదం మహాదేవి ప్రగృహ్యతాం. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. ఆసనం సమర్పయామి. కొన్ని అక్షంతలు వేయండి. పాద్యం సురాసుర మహామౌళి మాలా మాణిక్య కాంతిభిః విరాజిత పదద్వంద్వే పాద్యం దేవి దదామ్యహం. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. పుష్పంతో నీళ్లను అమ్మవారి పైన చిలకరించండి. ఇప్పుడు అర్ఘ్యం. పుష్పచందన దుర్వాది సంయుతం జాహ్నావీ జలం శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం శ్రీ శివప్రియే. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారి మీద పుష్పంతో మరొకసారి నీళ్లను చిలకరించండి. ఆచమనీయం. పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా గృహాణాచమనం దేవి సర్వదేవ నమస్కృతే. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ పుష్పంతో నీళ్లను అమ్మవారి పైన చిలకరించండి. ఇప్పుడు స్నానం. పయోదధి ఘృతోపేతం సక్కరా మధు సంయుతం పంచామృతమిదం స్నానం గృహాణా సురపూజితే. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. బుద్ధరినితో అమ్మవారికి ఒకసారి నీళ్లను చూపించండి. ఇప్పుడు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించండి. పీతాంబర ధరే దేవి పీతాంబర సహోదరి పీతాంబరం ప్రయచ్చామి విద్యుత్ అంగ జఠాధరే. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మం ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు యజ్ఞోపవీతం. శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్ద శాస్త్ర కృతాలయే సౌవర్ణం యజ్ఞ సూత్రం తే దదామి పరమేశ్వరి. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు గంధం.
కస్తూరి కుంకుమైర్యుక్తం ఘనసార విమిశ్రితం మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. శ్రీగంధాన్ ధారయామి. హరిద్ర కుంకుమాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. ఇప్పుడు పుష్పాలు. సూర్యావన సంభూతం నానాగుణ మనోహరం ఆనంద సౌరంభ పుష్పం గృహ్యతాం ఇదముత్తమం. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. పుష్పాని సమర్పయామి. ఇప్పుడు ఆభరణాలు. రత్న స్వర్ణ వికారం చ దేహాలంకారవర్ధనం శోభాదానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. ఆభరణాన్ని సమర్పయామి. అక్షంతలు అమ్మవారి పైన వేయండి. ఇప్పుడు అంగపూజ. అక్షంతలు వేస్తూ లేదంటే పూలతో పూజ చేస్తూ ఉండండి. దుర్గాయై నమః పాదో పూజయామి. కాత్యాయన్యై నమః గుల్వో పూజయామి. మంగళాయై నమః జానూని పూజయామి. కాంతాయై నమః ఊరుం పూజయామి. భద్రకాళ్యై నమః కటిం పూజయామి. కపాలిన్యై నమః నాభిం పూజయామి. జ్ఞానాయై నమః ఉదరం పూజయామి. శివాయై నమః హృదయం పూజయామి. వైరాగ్యై నమః స్తనౌ పూజయామి. లలితాయై నమః భుజద్వయం పూజయామి. స్వాహాయై నమః కంఠం పూజయామి. స్వధాయై నమః ముఖం పూజయామి. సునాసికాయై నమః నాసికాం పూజయామి. సునేత్రాయై నమః నేత్రే పూజయామి. రమాయై నమః కర్ణౌ పూజయామి. సింహవాహనాయై నమః లలాటం పూజయామి. రుద్రాణ్యై నమః శిరః పూజయామి. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. సర్వాణ్యాంగాని పూజయామి. ఇక్కడ అమ్మవారి అష్టోత్తరాన్ని ముందుగా పసుపుతో తరువాత కుంకంతో పూజ చేస్తూ చదువుకోండి. తరువాత మీ శక్తి కొలిది లలితా సహస్రనామాన్ని కూడా చదవండి. నేను ఆల్రెడీ శ్యామలాదేవి అష్టోత్తరం, లలితాదేవి అష్టోత్తరం, అలాగే లక్ష్మి గౌరీదేవి అష్టోత్తరాలు వీడియో చేశానండి. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఆ అష్టోత్తరం లలితాదేవి సహస్రనామాలు చదువుతున్నంతసేపు మీరు ముందుగా పసుపును అమ్మవారికి సమర్పించాలి. అలాగా అర్చించిన తరువాత మాత్రమే మనం కుంకుమతో అర్చించాలి. ఓం మహామత్త మాతంగిన్యై నమః. ఓం సిద్ధి రూపాయై నమః. ఓం యోగిన్యై నమః. ఓం భద్రకాళ్యై నమః. ఓం రమాయై నమః. ఓం భవాన్యై నమః. ఓం భయప్రీతిదాయై నమః. ఓం భూతియుక్తాయై నమః. ఓం భవారాధితాయై నమః. ఓం భూతి సంపత్కర్యై నమః. ఓం జనాధీసమాత్రే నమః. ఓం ధనాగార దృష్టయై నమః. ఓం ధనే సాచితాయై నమః. ఓం ధీరవాసిన్యై నమః. ఓం వరాంగ్యై నమః. ఓం ప్రకృష్టాయై నమః. ఓం ప్రభారూపిణ్యై నమః. ఓం కామరూపాయై నమః. ఓం ప్రహృష్టాయై నమః. ఓం మహాకీర్తిదాయై నమః. ఓం కర్ణనాళ్యై నమః. ఓం కరాళ్యై నమః. ఓం భగఘోరరూపాయై నమః. ఓం భగాంగ్యై నమః. ఓం భగాఖ్యాయై నమః. ఓం భగప్రీతిదాయై నమః. ఓం భీమరూపాయై నమః. ఓం మహాకౌశిక్యై నమః. ఓం కోసపూర్ణాయై నమః. ఓం కిశోర్యై నమః. ఓం కిశోరీ కిశోరప్రియానంద ఈహాయై నమః. ఓం మహాకారణాయై నమః. ఓం కారణాయై నమః. ఓం కర్మశీలాయై నమః. ఓం కపాలిన్యై నమః. ఓం ప్రసిద్ధాయై నమః. ఓం మహాసిద్ధఖండాయై నమః. ఓం మకార ప్రియాయై నమః. ఓం మానరూపాయై నమః. ఓం మహేష్యై నమః. ఓం మహోల్లాసిన్యై నమః. ఓం లాస్యలీలాలయాంగ్యై నమః. ఓం క్షమాయై నమః. ఓం క్షేమలీలాయై నమః. ఓం శపాకారిణ్యై నమః. ఓం అక్షయప్రీతిదా భూతి సత్యాత్మికాయై నమః. ఓం భవారాధితా భూతి సత్యాత్మికాయై నమః. ఓం ప్రభోద్భాసితాయై నమః. ఓం భానుభాస్వత్కరాయై నమః. ఓం చలత్కుండలాయై నమః. ఓం కామినీ కాంతయుక్తాయై నమః. ఓం కపాలాచలాయై నమః. ఓం కాలకోధారిణ్యై నమః. ఓం కదంబప్రియాయై నమః. ఓం కోటర్యై నమః. ఓం కోటదేహాయై నమః. ఓం క్రమాయై నమః. ఓం కీర్తిదాయై నమః. ఓం కర్ణరూపాయై నమః. ఓం కాక్ష్మ్యై నమః. ఓం క్షమాంగ్యై నమః. ఓం క్షయప్రేమరూపాయై నమః. ఓం క్షపాయై నమః. ఓం క్షయాక్షయాయై నమః. ఓం క్షయాహ్వాయై నమః. ఓం క్షయాప్రాంతరాయై నమః. ఓం క్షవత్కామిన్యై నమః. ఓం శారిణ్యై నమః. ఓం క్షీరపూషాయై నమః. ఓం శివాంగ్యై నమః. ఓం
శాకంబర్యై నమః ఓం శాకదేహాయై నమః ఓం మహాశాకయజ్ఞాయై నమః ఓం ఫలప్రాసకాయై నమః ఓం సకాహ్వాసకాఖ్యాసకాయై నమః ఓం సకాక్షాంతరోషాయై నమః ఓం సురోషాయై నమః ఓం సురేఖాయై నమః ఓం మహాశేషయజ్ఞోపవీతపర్యాయై నమః ఓం జయంతి జయా జగ్రతి యోగ్యరూపాయై నమః ఓం జయాంగాయై నమః ఓం జపధ్యాన సంతుష్ట సంజ్ఞాయై నమః ఓం జయప్రాణరూపాయై నమః ఓం జయస్వర్ణదేహాయై నమః ఓం జయజ్వాలిన్యై నమః ఓం యామిన్యై నమః ఓం యామ్యరూపాయై నమః ఓం జగన్మాతృరూపాయై నమః ఓం జగద్రక్షణాయై నమః ఓం స్వదా ఔషధంతాయై నమః ఓం విళంబాయై నమః ఓం షడంగాయై నమః ఓం మహాలంబరూప అసిహస్తాహారిణ్యై నమః ఓం మహామంగళాయై నమః ఓం మంగళప్రేమకీర్త్యై నమః ఓం నిశుంభాక్షిదాయై నమః ఓం శుంభదత్పాపహాయై నమః ఓం ఆనందబీజాదిముక్తిస్వరూపాయై నమః ఓం ముక్తిస్వరూపాయై నమః ఓం చండముండాపదాయై నమః ఓం ముఖ్యచండాయై నమః ఓం ప్రచండ మహాచండవేగాయై నమః ఓం చలచ్చామరాయై నమః ఓం చామరాచంద్రకీర్త్యై నమః ఓం సుచామీకరాయై నమః ఓం చిత్రభూషోజ్వలాంగ్యై నమః ఓం సుసంగీతగీతాయై నమః ఓం మాతంగ్యై నమః. ఇది శ్రీ రాజశ్యామల అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. అగరబత్తీలను వెలిగించి ధూపాన్ని సమర్పించండి. వనస్పత్యుద్భవైః దివ్యైః నానాగంధైః సుసంయుతం ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. ధూపమాగ్రాపయామి. ఇప్పుడు దీపం. జగచ్చక్షుః సర్వరూపం చ ప్రాణరక్షణ కారణం ప్రదీపం శుద్ధరూపం చ గృహ్యతాం పరమేశ్వరి. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. దీపం దర్శయామి. ఇప్పుడు నైవేద్యం. మధు సంయుక్తం ఆజ్యాదేహి అధపూరితం గృహాణ దుర్గే నైవేద్యం మహిషాసురమర్ధిని. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. నైవేద్యం సమర్పయామి. ఉద్దరినితో నీళ్లు తీసుకొని ప్రసాదాలపైన చల్లుతూ ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం ఓం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. మీరు నైవేద్యాన్ని ఉదయం పూట పూజ చేసుకొని పెడుతుంటే కనుక సత్యం త్వర్తేన పరిశంచామి అని చెప్పండి. అదే సాయంత్రం వేళ నివేదన చేస్తుంటే ఋతంత్వ సత్యేన పరిశించామి అని చెప్పండి. ఇప్పుడు ఉద్ధరణిలో ఉన్న పుష్పాన్ని తీసుకొని 3 మార్లు ప్రసాదాల చుట్టూ తిప్పుతూ ఇలా చెప్పండి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఇప్పుడు ఆ అమ్మవారికి 5 సార్లు మీ చేతులతోటి నైవేద్యాన్ని ఈ రకంగా సమర్పించండి. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉదకాన్ని 3 సార్లు కింద వదలండి. అమృతా పిదానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. పునరాచమనీయం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం. ఊగి ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహేణ సురపూజితే. సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. ఇప్పుడు మంత్రపుష్పం. అక్షింతలు పుష్పాన్ని చేతిలో పట్టుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పాద్భ్యాం కరభ్యాం ప్రాణమోష్టాంగ ఉచ్యతే. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఇప్పుడు వివిధ ఉపచారాలు. ఛత్ర చామర గీత నృత్య
ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. ఇప్పుడు కొన్ని అక్షంతలు తీసుకొని నీళ్లతో దార కట్టి వదలండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దని యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదాస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయ చ భగవతి సర్వాత్మకే శ్రీ శ్యామలాదేవ్యై సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. దీంతో షోడశోపచార పూజ సమాప్తమవుతుంది. ప్రసాదాలను తీర్థాలను మీరు స్వీకరించి ఇంటిల్లిపాదికి ఇవ్వండి. ఈ 9 రోజులు కూడా నేను ఇందాక చెప్పిన ప్రకారం పూజను చేసుకోండి. శ్యామల నవరాత్రులలో ఆఖరి రోజున అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి, ఆ రోజున మనం ఏం చెయ్యాలి అన్న పూర్తి విషయాలను నేను వచ్చే వీడియోలో పెడతానండి. పూజ ఎలా చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను విన్నారు కదా. ఏవైనా తప్పులు ఉచ్చరించి ఉన్నా, మంత్రాలలో ఏవైనా తప్పులు పలికినా ఆ తల్లి నన్ను క్షమించుగాక. సర్వం దుర్గాదేవి పాదార్పణమస్తు. ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.